ఆపరేషన్ సింధూర్ గురించిన చర్చలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అంతలోనే ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటూ మరో సైనిక చర్య మొదలైంది. అయితే ఇది భారత్ చేపట్టిన ఆపరేషన్ కాదు, ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్య. ఇరు దేశాల మధ్య కొద్ది రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరస్పర దాడులు మాత్రం చోటు చేసుకోలేదు. తాజాగా ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై ఉన్నట్టుండి విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్ అనే అణు కేంద్రంపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు క్షిపణులతో దాడి చేశాయి. ఇరాన్లోని కెర్మాన్షా, లోరెస్తాన్, టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దాడుల తీరును గమనిస్తే అణు స్థావరాలే టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని 6 మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ భారీ ఎత్తున ఎయిర్ స్ట్రైక్లకు దిగింది. టెహ్రాన్లో మిలిటరీ కమాండర్స్ ఉండే కాంప్లెక్స్లు, నివాస స్థలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగినట్లు సీనియర్ ఇరాన్ అధికారులు తెలిపారు. కీలక కమాండర్లు, నేతల లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ ప్రజలు, నాయకులను టార్గెట్ చేయలేదని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, 2 శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతి చెందారు. వీరి మృతిని ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడిలో అత్యంత శక్తివంతమైన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధినేత జనరల్ హుస్సేన్ చనిపోయినట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరీ కూడా చనిపోయినట్లు ప్రకటించింది. వీళ్ళిద్దరూ ఇరాన్ ప్రభుత్వాలనే కాకుండా అక్కడి జనంలోనూ పాపులర్ లీడర్స్. ఇజ్రాయెల్ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులను దుందుడుకు చర్యలుగా అభివర్ణించింది. ఏకంగా 100 డ్రోన్ బాంబులతో తమ దేశంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలిపింది. దీనిని ఇరాన్ ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లుగానే చూస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తమ సైన్యం పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ప్రకటించింది. ఇప్పటికే టెహ్రాన్లోని జన నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయని, చాలా మంది గాయపడినట్లు స్పష్టం చేసింది. అసలు ఇజ్రాయెల్ సడన్ గా ఎందుకు యుద్ధానికి దిగింది? దీని వెనుకున్న కారణమేంటి తెలుసుకుందాం. ఇరాన్ పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో చెబుతూ ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో దాడి చేయడానికి గల కారణాలతో పాటు దాడులు చేస్తున్న విధానం, ఎంచుకున్న లక్ష్యాలను కూడా వివరించింది. ఇరాన్ అణు ముప్పు నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సైనిక చర్య చేపట్టినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాన్ నాయకత్వం తమ దేశాన్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకుందని, అందుకే అణ్వస్త్రాలు తయారు చేస్తోందని తెలిపింది. ఇరాన్ను ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రధాన దేశంగా అభివర్ణించింది. 9 కంటే ఎక్కువ అణుబాంబులకు సరిపడా యురేనియంను ఇరాన్ సేకరించిందని, దీనిలో 3వ వంతు గత 3 నెలల్లోనే సేకరించిందని ఆరోపించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కును కలిగి ఉందని, అందుకే ఆత్మరక్షణ కోసమే దాడులు ప్రారంభించిందని స్పష్టం చేసింది. అయితే ఈ ఆపరేషన్లో కేవలం సైనిక లక్ష్యాలు, అణ్వాయుధ క్షేత్రాలపై మాత్రమే దాడి చేస్తామని ప్రకటించింది. ఇరానియన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం లేదని, కానీ తమ భద్రతకు ముప్పు కలిగించే రాడికల్ శక్తులను టార్గెట్ చేస్తామని తెలిపింది. సాధారణ పౌరులకు హానిని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అటు ఇరాన్పై దాడుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఇరాన్ తమ దేశానికి అణుముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకే ఇజ్రాయెల్ దాడులు చేసిందని తెలిపారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ఇరాన్పై దాడికి గల కారణాలను వివరిస్తూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం సేకరిస్తోందని అన్నారు నెతన్యాహు. దీని ద్వారా అణుబాంబులు తయారు చేస్తోందని ఆరోపించారు. ఇరాన్ అణు కేంద్రాల్లో అణుబాంబుల తయారీని నిలిపివేసేంత వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. రోజులైనా, నెలలైనా ఆపరేషన్ రైజింగ్ లైన్ ఆగదని స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా ఇరాన్ దూకుడుగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆ దేశాన్ని ఆపకపోతే అతి తక్కువ సమయంలో అణ్వాయుధాలు తయారు చేస్తోంది. అది తమ దేశానికి పెను ప్రమాదమని నెతన్యాహు ప్రకటించారు. నాజీ హోలోకాస్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నామని, మరోసారి బాధితులుగా మారదలుచుకోలేదని అన్నారు. అందుకే ఇరాన్ బెదిరింపులకు ప్రతి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి గుండెకాయ లాంటి నంటాజ్ అణుశుద్ధి కేంద్రంతో పాటు అణు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న శాస్త్రవేత్తలను కూడా టార్గెట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ వద్దనున్న యురేనియంతో ఏడాదిలోపే 9 అణ్వాయుధాలు తయారు చేయగలదని, అదే జరిగితే ఇజ్రాయెల్ మనుగడ ప్రశ్నార్థకరం అవుతుందని ప్రకటించారు బెంజమిన్ నెతన్యాహు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోలేమని, పక్కా సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడులకు అమెరికా మద్దతు కూడా ఉందని సంచలన ప్రకటన చేశారు నెతన్యాహు. అయితే నెతన్యాహు ప్రకటనను అమెరికా ఖండించింది. ఇజ్రాయెల్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని,
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్వయంగా ప్రకటించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోమని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాంతంలోని అమెరికా బలగాలను రక్షించడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తామని అన్నారు రూబియో. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులను గమనిస్తున్నామని, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించింది. అక్కడి భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులకు చెప్పి భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.